కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసికి మండలం కందుకూరు గ్రామంలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి అరుదైన విశిష్టత ఉంది. స్వయాన శ్రీరాముడు ప్రతిష్ఠించాడని, అందుకే ఈ శివలింగాన్ని శ్రీ రామలింగేశ్వరుడుగా పిలుస్తారు. కర్నూలు జిల్లా కోసికి మండలం కందుకూరు గ్రామంలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం త్రేతాయుగంలో శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి శివలింగాన్ని కందుకూరు గ్రామంలో ప్రతిష్ఠించారని గ్రామస్తులు, గ్రామ పెద్దలు కలిసి మాట్లాడి పూర్వం పెద్దలు తెలిపిన విధంగా ఆలయ చరిత్రను బీఆర్కే న్యూస్ కు తెలియజేశారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ త్రేతాయుగంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు వానర సైన్యంతో కలిసి శ్రీ రామలింగేశ్వర స్వామిని అనగా శివలింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలలో చెబుతుందని, ఎందుకు ఈ తుంగభద్ర నది తీరంలో ఈ శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించాడని చరిత్రలోకి వెళితే లంకలో రావణాసురుడిని సంహరించి అయోధ్యకు తిరిగి వెళ్లే సమయంలో రావణాసురుడు బ్రాహ్మణుడు కాబట్టి శ్రీరాముడికి వారి మహా ఋషులు బ్రాహ్మణ హత్య మహాపాపమని తెలపడంతో శ్రీరాముడు తుంగభద్ర నది తీరంలో 5 శివలింగాలను ప్రతిష్ఠించాడని, అందులోనిదే ఈ కందుకూరులో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ప్రతిష్ఠించాడని చరిత్రలోనూ వాళ్ల పూర్వ పెద్దలు తెలియజేశారని తెలిపారు. పూర్వం మొత్తం అరణ్యం కావడంతో ప్రక్కనే తుంగభద్ర నది ఉండటంతో పలు విపత్తుల వల్ల శ్రీరాముడు ప్రతిష్ఠించిన శ్రీ రామలింగేశ్వర స్వామి లింగం గర్భంలో ఉందని, పక్కనే శ్రీ కందుకూరు గ్రామం ఉందని, ఆ గ్రామంలో ఉన్న ఆ గ్రామ పెద్ద ఆవుపాలు ఇవ్వకుండగా ఉందని దానిని యజమాని పలుమార్లు గమనించగా అది శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం దగ్గరకు వెళ్లి పాలను ఇచ్చేటప్పుడు గమనించాడు. అప్పుడు పరిసర ప్రాంతాలను పరిశీలించగా అక్కడ మహాశివలింగం ఉందని, అప్పటి నుండి ఇప్పటి వరకు గ్రామ పెద్దలు పూజలు నిర్వహించుకుంటూ వస్తున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్లో హంపి పున్నమి రోజున మహారథోత్సవం జరుగుతుందని తెలిపారు. గతంలో 1960 సంవత్సరంలో మరియు కందుకూరు గ్రామం వరదకు గురైందని, అందువల్ల ఆలయం స్వల్పంగా దెబ్బతిందని గ్రామం 1 కిలోమీటర్ దూరంలో గవర్నమెంట్ వారు స్థలం ఇచ్చి కొత్తగా గ్రామాన్ని ఏర్పాటు చేశారు. 1992 సంవత్సరంలో మళ్లీ వరద రావడంతో గుడి మునిగిపోయిందని, మళ్లీ 2009 సంవత్సరంలో వరదలు గుడి ముప్పుకు గురైందని, శిథిల వ్యవస్థకు చేరడంతో గ్రామస్తులందరూ కలిసి ఐకమత్యంతో గుడిని మళ్లీ పునరుద్ధరించారని గ్రామ పెద్దలు బీఆర్కే న్యూస్ కు తెలియజేశారు. పురాతన ఆలయం కాబట్టే గవర్నమెంట్ మరికొన్ని నిధులు కేటాయించి ఆలయాన్ని రూపురేఖలు మార్చాలని, పర్యాటక ఆలయంగా అభివృద్ధి చేయాలని గ్రామస్తులు, గ్రామ పెద్దలు తెలిపారు. శ్రీ గురుభ్యో నమః. ఓం నమ శివాయ. శ్రీ రామలింగేశ్వర దేవస్థానం మనము పూజారులు అర్చకరము పూజ చేస్తున్నాము వంశపారంగా. మనము కార్తీక మాసంలోన రోజు అభిషేకము, 101 బిల్వధారణము, సాయంత్రం అభిషేకము, బిల్వధారము అలాగా పూజ చేస్తున్నాము. దీపారాధనలో చేస్తున్నారు భక్తులు వచ్చి. మనకి అంతా స్వామి ఏమి కోరితే అది మనకి తీరుస్తాడని అంత నమ్ముకొని భక్తులు వస్తున్నారు. కార్తీక మాసము పౌర్ణమి రోజు సరే అభిషేకం చేసి మనము దేవునికి సేవా భావంలో నడుచుకుంటున్నాము. సరే పిల్లలు పుడుతున్నారు, ఏమి పని కాకుండా సరే వాళ్ళు వచ్చి మొక్కుకొని మన దేవునికి అనుకుంటే ఆ పనులు అవుతామని మనము పురాతనంలోన మా నాన్నలో మా తాతలో చెప్పినారు. ఇప్పుడు మనం సరే అలాగే చెప్తున్నాము. మనం సరే పూజ చేస్తున్నాము. అందరికీ మంచిది జరిగింది. జై గురుభ్యో నమః. శ్రీ రామలింగేశ్వర. ఈ టెంపుల్ రామలింగేశ్వర టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్, చాలా బాగా నమ్మకం కలిగే టెంపుల్. మేము చాలా నుంచి 20 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ప్రతి నెల వస్తూ ఉంటాము. చాలా అనుకూలంగా మాకు అంతా బాగా దేవుడు మాకు బాగా చల్లగా చూస్తాడు, బాగా చూస్తాడు. చాలా బాగుంటుంది. పురాతనమైన టెంపుల్, నమ్మకమైన టెంపుల్. జై శ్రీరామ్. భగవాన్ భక్తులందరికీ జై శ్రీరామ్. కందుకూరు గ్రామంలో మన శ్రీ రామలింగేశ్వర దేవస్థానము ఒక పుణ్యక్షేత్రం. ఎందుకంటే మన 12లో జ్యోతిర్లింగాలకి ఎంత శక్తి ఉందో మన కందుకూరు గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం కూడా అంత శక్తి ఉందన్నమాట. శ్రీశైలంలో మనకు వెళితే ఎంత పుణ్యం వస్తుందో మనకు కందుకూరు రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే కూడా అంత పుణ్యం మనకు వస్తుంది. కాబట్టి మనం అందరూ, ప్రతి ఒక్కరు భక్తులందరూ శ్రీ రామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి వచ్చి
భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారి దర్శనం తీసుకుంటే ఖచ్చితంగా ఆ మహిమ అనేది మీకు మేము చెప్పే కన్నా మీరు దర్శించుకుంటే ఆ శక్తి అనేది మీకు తెలుస్తుంది. అలాగే ఎందుకంటే మనకు అంత శక్తి, ఇది సాక్షాత్తుగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం కాబట్టి సాక్షాత్తుగా శ్రీ పరమాత్ముడు రాముడే వచ్చి పరమాత్ముడు ఇక్కడ ప్రతిష్టాపించి వెళ్ళినాడు కాబట్టి ఇంకా అంతకన్నా అదృష్టం ఇంకా ఈ భూమి మీద ఇంకా ఒకటి లేదని చెప్పవచ్చు. అలాగే మన కందుకూరు గ్రామం కూడా ఎంతో పుణ్యక్షేత్రము. మన కందుకూరు గ్రామంలో పుట్టిన ప్రతి ఒక్కరూ అందరూ పుణ్యాత్ములే కాబట్టి మన కందుకూరు గ్రామంలో ముఖ్యంగా మన భక్తులందరూ ప్రతి ఒక్కరు శ్రీ రామలింగేశ్వర సన్నిధి గురించి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మనము మన దేవాలయం కాబట్టి మన ధర్మం మనం రక్షించుకోవాలి. మన దేవాలయాన్ని పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ మీరు భక్తులకి తెలపగలగరు. ప్రతి ఒక్కరికి తెలపాలి మీరు మన రామలింగేశ్వర స్వామి సన్నిధి గురించి. ఎందుకంటే మనము ఇక్కడ సాక్షాత్తుగా రాముడు ప్రతిష్టాపించిన లింగం కాబట్టి ఇక్కడ ఉగాది రోజు కూడా సాక్షాత్తుగా సూర్యుడు వచ్చి మన కిరణాలు సాక్షాత్తుగా రామలింగేశ్వర స్వామి మీద వస్తాయన్నమాట. అంత శక్తి, దివ్యమైన శక్తి మనకు కందుకూరు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నది. ఇంకా మీరు ఇంకా బ్రహ్మ విష్ణు మహేశ్వరలా మనం పూజించాలనుకుంటే ఇక్కడ మనకు మహావిష్ణు అవతారమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా మన గ్రామంలో ఉన్నది. అలాగే శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం కూడా మన కందుకూరు గ్రామంలో ఉన్నది. అమ్మవారు శ్రీ మరికంబ దేవి కూడా మన గ్రామంలో ఉన్నది. కాబట్టి ఎంతో పుణ్యమైన క్షేత్రం మన కందుకూరు గ్రామంలో. ప్రతి ఒక్క దేవతలు, సర్వ దేవతలు మన కందుకూరు గ్రామంలో ఉన్నారు. కాబట్టి భక్తులందరూ ఇది కందుకూరు గ్రామ సన్నిధికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. నమస్కారం. ఇక్కడ కందుకూరు గ్రామంలో పురాతనమైనటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర మేమంతా ఇక్కడ ఉన్నాం. ఇక్కడంతా గ్రామ పెద్దలు అందరూ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్య విశేషం ఏంటంటే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం యొక్క విశేషం ఏంటంటే ఇది పురాతనమైన శివలింగం. దీని చరిత్ర అంటే పెద్దల నుంచి తెలుసుకున్న విషయాలే. మొట్టమొదటిగా త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు శ్రీ సీతాదేవితో సహా లక్ష్మణునితో సహా ఇక్కడికి వచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠించినాడని చెప్పేసి చరిత్ర చెప్తుంది. ఆయన ఎందుకు ప్రతిష్ఠించినాడు అనేది కూడా కారణం ఏంటంటే ఆయన రావణుణ్ణి సంహరించిన తర్వాత ఆయన రావణుడు బ్రాహ్మణుడు కాబట్టి బ్రహ్మ హత్యా పాతకం వస్తుంది అనే ఒక ఋషి పుంగవులు ఆయనకు చెప్పడం వల్ల ఆయన ఈ నదీ తీరంలో అంటే ఇక్కడ మన తుంగభద్ర నదీ తీరంలో 5 శివలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది. మొట్టమొదటిది షిరుగుప్ప దగ్గర, తర్వాత మేళగనూరు, తర్వాత కందుకూరు, తర్వాత రాంపురము, తర్వాత గురిజాల, ఈ 5 శివలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది. ఆయన మార్గ మధ్యంలో అంటే ఎప్పుడైతే రావణాసురుని సంహరించిన తర్వాత అయోధ్యకి తిరుగు ప్రయాణంలో ప్రతిష్ఠించినటువంటి శివలింగాలు ఆయనకు. ఎందుకంటే ఆయన పరమశివ భక్తుడు శ్రీరామచంద్రుడు. ఆయన ప్రతిరోజు ఉదయము సాయంత్రం ఆయన పూజ చేసుకునే ఒక పద్ధతి. అందుకోసం ఎప్పుడైతే ఆ పూజా సమయం వచ్చిందో వెంటనే అక్కడ ఆయన కూర్చొని హనుమంతునికి ఆయన తన బొంట అయినటువంటి హనుమంతుని పిలిపించి ఆ శివలింగాలని తెప్పించి అక్కడ ప్రతిష్ఠించి పూజ చేస్తాడు. ఇది చరిత్ర. ఇది మనము పెద్దల నుంచి చెప్పిందే కానీ మనం పురాణాల్లో కూడా ఇది చూస్తున్నాం. ఇది మన మీద పెద్దలు చెప్పిందే కూడా కాదు, పురాణాల్లో కూడా ఈ విశేషం మనకు కనిపిస్తుంది. ఆ విధంగా ఇక్కడ ఆయన మన కందుకూరు గ్రామంలో వచ్చినప్పుడు ఇక్కడంతా అప్పుడు పెద్ద దట్టమైన అరణ్యం, పెద్ద పెద్ద చెట్లతో నిండిన దట్టమైన అరణ్యం. ఈ అరణ్యంలో ఆయన ఈ స్థలం యొక్క ప్రశాంతతను చూసి ఆయన ఇక్కడ కూర్చొని వెంటనే హనుమంతుణ్ణి పిలిపించి నీవు వెంటనే కాశీకి వెళ్ళి శివలింగాన్ని తీసుకోరా, పూజ చేయాలంటే ఆయన కూడా ఆగమేఘాల మీద కాశీకి వెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని ఆయన తీసుకొచ్చి ఇక్కడ శ్రీరాముని దగ్గర పెట్టడం జరిగింది. అప్పుడు శ్రీరాముడు దానికి తన
సతీ అయినటువంటి సీతాదేవితో మరి తమ్ముడైనటువంటి లక్ష్మణునితో సహా హనుమంతునితో సహా మిగతా ఈ వానర బంటుతో సహా అందరితో కూర్చొని ఆయన ఈ శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. తర్వాత ఆయన ప్రతిష్ఠ చేసి వెళ్ళిపోయాడు. కాలగర్భంలో అది ఏమైంది అంటే అంటే ప్రకృతి వైపరీత్యాలు, అంటే పెద్ద పెద్ద వరదలు రావడం కానీ తుఫాను రావడం కానీ కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ శివలింగం అనేది పూర్తిగా భూమిలో కూరుకుపోయింది. అప్పుడు బయట ఏం కనిపించదు, మామూలుగా భూమిలాగా ఉండింది. అప్పుడు ఇక్కడ గ్రామం వెలిసింది, అది కందుకూరు గ్రామం. ఆ గ్రామం వెలిసిన తర్వాత ఇక్కడంతా ఇండ్లు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ఆ ఇండ్ల పక్కన మామూలుగా అప్పట్లో పక్కనే ఎందుకంటే అప్పట్లో పశువులు ప్రతి ఇంట్లో వందల పశువులు ఉండేవి. ఆ పశువుల దిబ్బల కోసం పక్కన స్థలాలు ఏర్పాటు చేసుకొని దిబ్బ ఏర్పాటు చేసుకోవడానికి ఒక స్థలాన్ని చేసుకున్నారు. అది ఒక గ్రామ పెద్ద ఆయన ఇంటి నుంచి ఒక ఆవు ప్రతిరోజు ఇంట్లో పాలు ఇవ్వకుండా అక్కడ దిబ్బ దగ్గర పోయి వాళ్ళ ఇంటికి సంబంధించిన దిబ్బ దగ్గర పోయి తనంతట తాను పాలు వదిలేది. అది ఇంట్లో మామూలుగా పాలేర్లు తర్వాత ఇంటి యజమాని ఎందుకు పాలు ఇవ్వడం లేదు, ఎక్కడ పోతుంది ప్రతిరోజు అని చెప్పేసి దాన్ని పరీక్షించగా అది అక్కడ దిబ్బ దగ్గర పాలు ఇవ్వడం చూశారు. అప్పుడు గ్రామంలోని పెద్దల్ని గ్రామస్తులు అందరిని పిలిపించి ఏం చూద్దాం, ఇక్కడ ఎందుకు ప్రతిరోజు తనంత తాను పాలు విడుస్తుంది ఇక్కడ అని చెప్పేసి గ్రామస్తులంతా కలిసి ఆ దిబ్బని తవ్వితే ఇక్కడ ఈ శివలింగము బయటపడింది. ఆ విధంగా ఆ శివలింగం బయటపడిన తర్వాత గ్రామస్తులంతా అప్పుడు దాన్ని బయటకు తీసి అప్పుడు దానికి ఆలయాన్ని నిర్మించి ప్రతిరోజు పూజలు చేసుకుంటూ వస్తున్నారు. అది దాదాపు అనాది కాలం నుంచి ఆ విధంగా చేస్తూ వస్తున్నారు. ఆ దేవుడు కూడా గ్రామస్తులకి అన్ని విధాలుగా శుభాలు కలుగజేస్తూ గ్రామం సుభిక్షంగా ఉండడానికి ఆయన కాపాడుతూ వస్తూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత, ఎందుకంటే పక్కనే తుంగభద్ర నది కాబట్టి ఆ తుంగభద్ర నదికి దాదాపు 1960 సంవత్సరంలో వరద వచ్చింది, పెద్ద వరద. ఆ వరద వచ్చినప్పుడు గ్రామం అంతా మునిగిపోయింది. అప్పుడు కూడా ఆ దేవాలయం కొద్దిగా శిథిలమైనది. అప్పుడు ప్రభుత్వము ఈ వరదల వల్ల ఈ గ్రామము ముంపుకు గురవుతుందనే ఉద్దేశంతో పక్కనే 1 కిలోమీటర్ దూరంలో కొత్త గ్రామాన్ని ఏర్పాటు చేసి అక్కడ అందరికీ ఇళ్ల స్థలం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇక్కడే దేవాలయం ఈ విధంగా ఉండిపోయింది. తర్వాత మళ్ళా 1992లో కూడా భయంకరమైన వరద రావడం జరిగింది. మళ్ళా అప్పుడు కూడా దేవాలయం శిథిలం కావడం జరిగింది. అక్కడ మొత్తం మునిగిపోయింది దేవాలయం. అలా ఈ విధంగా జరగడం వల్ల మళ్ళా 2009లో మూడోసారి మళ్ళా 2009 కూడా వరద రావడం జరిగింది. ఈ విధంగా రావడం వల్ల దేవాలయము కొద్దిగా శిథిలం కావడం చేత మళ్ళా గ్రామస్తులంతా కూర్చొని మన దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేయాలి, గ్రామం మంచిగా చేయాలనే ఉద్దేశంతో గ్రామస్తులందరూ చందాలు వేసుకొని ఈ దేవాలయాన్ని మళ్ళా చాలా అందంగా జీర్ణోద్ధరణ చేసి ఈరోజు మనకు కనిపిస్తున్నటువంటి ఈ దేవాలయం జీర్ణోద్ధరణ అయిన తర్వాత చూస్తున్నటువంటి పనులు ఇవి. ఈ విధంగా మన గ్రామానికి, అంటే ముఖ్యంగా కందుకూరు గ్రామానికి పురాతనమైన దేవాలయం శివలింగంతో ఆయన శ్రీ రామలింగేశ్వర స్వామిగా, ఎందుకంటే శ్రీరాముడు ప్రతిష్ఠించాడు కాబట్టి శ్రీ రామలింగేశ్వర స్వామిగా ఆయన పిలువబడుతూ ప్రజలందరికీ వాళ్ళ కోరికలను ఈడేరుస్తూ వాళ్ళకి ఎప్పుడూ ఎల్లవేళలా కాపాడుతూ వస్తున్నాడు. కాబట్టి గ్రామస్తులందరికీ ఆయన ఇంటి దేవుడు. ఇక్కడ గ్రామంలో కూడా దాదాపు 100కి
50 నుంచి 60% వరకు ప్రతి ఇంట్లో ఆయన పేరు మీద ఎవరో ఒకరి ఇంట్లో పుట్టిన పిల్లలకి ఆయన పేరు పెడతారు. అది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం. అదేవిధంగా హనుమంతుడు ఆయనతో పాటు ఉన్నాడు, ఆయన కాశీ నుంచి శివలింగం తీసుకొచ్చాడు అనడానికి కూడా ఒక ఉదాహరణగా పక్కన ఎదురుగానే మన ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది. అది కూడా అదే సమయంలో ప్రతిష్ఠించడం కూడా జరిగింది. పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము కందుకూరు గ్రామము. శివక్షేత్రమైనటువంటి శివనామ కార్తీక మాసంలో స్వామి వారికి రోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంన పూజలు జరుగుతాయి. మరో సాయాసందంలో స్వామివారికి కూడా అసుర సంద వేళ దీపోత్సవ కార్యక్రమం రోజు భక్తాదులు వచ్చి పూజా కార్యక్రమం చేసుకొని వెళ్తున్నారు. ఈ దివ్యక్షేత్రము చాలా మహిమాన్వితమైనది. ఇంతవరకు పెద్దలు, గ్రామ పెద్దలు చెప్పినారు స్వామి గురించి, ఆలయం గురించి, ధర్మకర్తలు వాళ్ళు. కావున శ్రావణ మాసంలో కూడా పక్కనే ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉరుకుంద ఈరన్న స్వామి దివ్యక్షేత్రము స్వామివారు కూడా శ్రావణ మాసంలో అక్కడి నుంచి స్వామి ఊరేగింపుగా పాదయాత్ర ద్వారా భక్తాదులు వేలాది కొద్ది సంఖ్యలో ఇక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామి నది పక్కన వెలిసినటువంటి తుంగా తీరము పుణ్యక్షేత్రం స్వామి వారికి ఇక్కడ స్నానాలు ఆచరించి వచ్చిన భక్తాదులు స్వామివారిని దర్శించుకొని వచ్చిన భక్తాదులు కూడా ఇక్కడ నది తీరాన మరియు రామలింగేశ్వర స్వామి దివ్యక్షేత్ర ఆలయంలో కూడా భక్తాదులు పెద్ద ఎత్తున మహాప్రసాదాలు వచ్చిన వేలాది కొద్ది భక్తులకు సహాయార్థంగా అన్నదాన ప్రసాదం ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి చాలా మంది మన భక్తాదులు ఇక్కడ పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రం నుంచి మరియు తెలంగాణ రాష్ట్రం నుంచి మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తాదులు కార్తీక శ్రావణ మాసంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామివారంట వచ్చి ఇక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని చాలా మంది భక్తాదులు వెళ్తున్నారు. కాబట్టి ఇంకా ఎక్కువ సంఖ్యలో కూడా స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా ఈ కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటి శివకేశవులకు ఇది చాలా పవిత్రమైనటువంటి కార్తీక మాసం. కాబట్టి ఈ రోజు శ్రీ రామలింగేశ్వర స్వామి గురించి తెలిసినటువంటి ఇంతవరకు భక్తాదులు తెలియజేసినారు. కావున స్వామివారికి ప్రత్యేకంగా స్వామివారికి నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.